మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6. మిథున రాశి వారికి ఈ సంవత్సరం గ్రహబలాన్ని విచారించి చూడగా గురువు వృషభ రాశిలో 12వ స్థానంలో అశుభుడిగా ఉన్నాడు. కొంత శని వత్సరాంతం వరకు కుంభరాశిలో 9వ స్థానంలో ఉన్నాడు. రాహువు 10వ స్థానంలో మీనంలో ఉన్నాడు. కేతువు కన్యారాశిలో 4థ స్థానంలో ఉన్నాడు. కాబట్టి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్దిగా పర్వాలేదు. అంటే పోయిన సంవత్సరం బాగుంది మిథున రాశి వారికి, ఈ సంవత్సరం అంత విశేషంగా ఉండకపోవచ్చు. అలాగని చింతించాల్సిన ఇబ్బంది లేదు. మిశ్రమ ఫలితాలైతే ఉంటాయి. ముఖ్యమైనటువంటి పనులన్నీ మే నెల 1వ తేదీ లోపల పూర్తి చేస్తారు.